హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకు టాపిక్ ఏంటంటే జస్ట్ ఒక బ్లాక్ లాగా తీద్దాము. మనకు లోపల ఫ్రిడ్జ్ ఎలా ఉంటాయి, వాషింగ్ మిషన్ ఎలా ఉంటాయి, మన సర్వీస్ ఎలా ఉండిద్ది అని చెప్పి చూపించడానికే ఈ బ్లాగ్. ఇది ఒకసారి రండి చూపిస్తాను ఒకసారి. ఓకే, మనకి ఇది ఫస్ట్ రూమ్ వచ్చేసి కార్స్ బుక్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి మనకు కార్స్ బుకింగ్ చేసుకోవడానికి ప్లస్ వచ్చేసి కంప్యూటర్స్ వచ్చేసి రాసుకోవడానికి వచ్చేసి ఈ రూమ్ మనకు ఫస్ట్ది. ఈ మా ఇంటి కాల్స్ ఏ కాల్స్ ఉన్నాడు ఇక్కడ కాల్ బుక్ చేసుకుంటాం మనం. ఈ లోపల చూపిస్తాను. ఓకే, మాకు ఇది సెకండ్ రూమ్. సెకండ్ రూమ్లో మొత్తం ఫ్రిడ్జ్లే వాడతాను. ఇక్కడ ఫ్రిడ్జ్లు దేనికంటే మనకు ఫ్రిడ్జ్లు మొత్తం ఈ రూమ్లో పెట్టుకుంటాను, గీత పడకుండా. ఒకసారి చూడండి, మీకు నా నెక్స్ట్ వీడియోస్ ఉన్నాయి చూసారా. ఇది వచ్చి 5-in-1 ఫ్రిడ్జ్, 3-in-1 ఫ్రిడ్జ్. ఇది వచ్చి మనకు 5-in-1 ఫ్రిడ్జ్. మనకు దానికి దీనికి తేడా ఏమిటి అంటే మనకు మెటర్ ఏమేమి తేడా ఇస్తాడు, 3-in-1 ఫ్రిడ్జ్కి ఏం తేడా ఇస్తాడు, 5-in-1 ఫ్రిడ్జ్కి ఏం తేడా ఇస్తాడు అనేది కూడా నేను ఒక ఎక్స్ప్లెయిన్ వీడియో తీస్తాను, చూడండి ఒకసారి. ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనకు ఒక మెకానిక్కి కంపల్సరీ 3-in-1 గురించి 5-in-1 గురించి కరెక్ట్గా తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే మనకు బెటర్, అంటే మనకు రిపేర్ చేయడం కూడా బాగుంటుంది. ఈ రెండింటిలో మీకు 3-in-1 5-in-1 కూడా రిపేర్ చెప్తాను. ఇది వచ్చేసి 19C పడుతుంది. ఇది కూడా ఫుల్ వీడియో తీసి మీకు పెడతాను. ఇది వచ్చేసి మనం గ్యాస్ ఫిల్లింగ్. ఈరోజు గ్యాస్ లీక్ అయింది. ఇది కూడా వీడియో 2-3 వీడియోస్ గ్యాస్ పెట్టాను, దీన్ని కూడా పెడతాను. ఓకే, ఇంకొద్ది ముందు నేను చూపిస్తాను. సౌండ్ కాదు. ఓకే, ఈ రూమ్లో వచ్చేసి మనకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా, చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నా డిస్కషన్ చేసుకోవడానికి కూడా ఈ రూమ్ మనకు. ఈ ఇక్కడ నుంచి చూసారా, ఇది ఏదో డబ్బా అనుకుంటారే, ఇది ఫ్రిడ్జ్. ఇది ఫ్రిడ్జ్, ఇది చూసారు, మినీ ఫ్రిడ్జ్. దీనికోసము మా జానీ బాబాయ్ 3 రోజుల నుంచి కష్టపడుతున్నాడు దీనికోసం. మటుకు ఏదో నానా ప్రయోగాలు చేస్తున్నాము. కస్టమర్ ఏం చేశాడంటే ఇది ఏసీ వోల్టేజ్, ఇది డీసీ వోల్టేజ్ లోపల ప్లగ్ పెట్టేశాడు. ఇది షార్ట్ అయింది. దాన్ని బోర్డుని రిపేర్ చేయడానికి 3 రోజులు ట్రై చేస్తున్నాం. జానీ బాబాయ్ నేను ఇద్దరు కలిసి. సక్సెస్ అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా అంటే ఇంత బుడ్డ ఫ్రిడ్జ్ కూడా రిపేర్ చేశాను ఉంటుంది. పెద్ద ఫ్రిడ్జ్లే కాదు. ఇది వచ్చేసి మనకు స్టోరేజ్ రూమ్. స్టోరేజ్ రూమ్ దేనికోసం అంటే ఏమైనా మనకు పాతవి కానీ ఏమైనా కూడా మనం ఇక్కడ పెట్టేసుకుంటాము. ఏమైనా మొత్తం ఇక్కడ కంప్లీట్ పెట్టి వాషింగ్ మిషన్ కూడా ఇక్కడే పెట్టేసుకుంటాము. ఏసీలు గీసీలు ఉన్నా కూడా ఇక్కడే ఉంటాయి మనకు. ఇదైతే అవుట్. దీని గురించి మీకు తెలియదు ఏముంది, ప్రతి ఒక్క వీడియో ఎక్కడే తీసాను నేను. వాషింగ్ మిషన్ అయితే ప్రతిది కూడా. ఇది కూడా డ్రమ్ చేంజ్ చేయాలి. ఇది కూడా మాకు మెకానిజం ఫెయిల్ అయింది. ఇది కూడా చేంజ్ చేయాలి. తీసి ఆర్డర్ పెట్టున్నాను. ఇది మెకానిజం వచ్చిన తర్వాత ఇది కూడా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పెడతాను మీకు. ఇది వచ్చేసి మాకు సొంత. ఇదేమో దాని డ్రమ్. ఇది వచ్చేసి మనకు సొందు. దీంట్లో ఏంటంటే మనకు ఏమైనా బయట నుంచి సామాన్లు వచ్చినా కూడా ఇటు నుంచి బయటికి తీసుకెళ్ళిపోవడానికి. ఇక్కడ నుంచి చూసారా ఎల్జీ. ఇది కూడా మీకు షార్ట్ వీడియో ఒకటి తీస్తాను. ఈ ఎల్జీ ఫ్రిడ్జ్ ఏమవుతుందంటే మీకు 3 times లైట్ బ్లింక్ అవుతుంది. 3 times ఎందుకు లైట్ బ్లింక్ అయితే కూడా మీకు షార్ట్ వీడియో పెడతాను. దీనికి ఫుల్ వీడియో పెట్టే అంత అవసరం కూడా లేదు. ఇది షార్ట్ వీడియో మీకు అర్థమైతే చెప్పేస్తాను. సో ఇంకా ముందుకు వచ్చేయండి. ఇది మొత్తం ఇక్కడ ఓపెన్ ప్లేస్, చెట్లు పుట్లు మొత్తం ఇక్కడ పెట్టుకుంటాము. ఓకే సరిగా. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఇంట్రెస్ట్ అయిన మీకు బ్లాగ్స్ ఏమైనా నచ్చుతాయి అనుకుంటే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి, బ్లాగ్స్ పెట్టమని చెప్పి. అప్పుడు నేను బ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా డిఫరెంట్ షోరూంలో ఎలా ఉంటాయి అంటే ఏ ప్రైజెస్ ఉంటాయి, ఇలాంటి బ్లాగ్స్ కూడా పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు -19C 3-in-1 ఫ్రిడ్జ్ కంప్లైంట్ గురించి మీకు నెక్స్ట్ వీడియో పెడతాను. కంప్లీట్గా చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక వీడియో కూడా మీకు మెకానిజం ఎల్జీది ఎలా చేంజ్ చేయాలని చెప్పి పెట్టాను మీకు. అది కూడా పూర్తి వీడియో చూడండి. దాంట్లో ఎక్స్ప్లెయిన్ బాగానే ఇచ్చాను నాకు తెలిసినంత వరకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.